తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అంతా భేటీ అయ్యారు. స్పీకర్ కార్యాలయం నోటీసులతో అత్యవసర సమావేశం అయ్యారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. లీగల్గా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపైన చర్చిస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చే అంశంపైన చర్చిస్తున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే యోచనలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా సమాచారం. మొత్తానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం దానం నాగేందర్ నివాసంలో భేటీ అయితే అవుతున్నారు. టెక్నికల్గా లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన ఇటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో కూడా భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దానం నివాసంలో కొనసాగుతున్న భేటీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వారి తదుపరి కార్యాచరణ ఏంటి? భేటీలో చర్చకొస్తున్న అంశాలేంటి? ఎస్ రాజేశ్వరి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే నిన్న అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీకి అదేవిధంగా స్పీకర్కి ఇప్పటికే నోటీసులు కూడా సుప్రీంకోర్టు పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీ సెక్రటరీ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. లిఖితపూర్వకంగా ఏదైతే సమాధానం ఇవ్వండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు అయితే లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించడం జరిగింది. ఈ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈరోజు తాజాగా వీళ్ళు సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే న్యాయపరంగా లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి, దీనిపై సుప్రీంకోర్టులో ఏ విధంగా ఫైట్ చేయాలన్న దానిపై అయితే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించుకుని దీనికి సంబంధించి లీగల్ ఫైట్ చేస్తూ ఉంది. సో ఈ ఎమ్మెల్యేలు కూడా ఒక న్యాయవాదిని నియమించుకునేందుకు కూడా చూస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొన్న సుప్రీంకోర్టులో విచారించిన ఏదైతే ఈ కేసును విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈ నెల 10వ తేదీకి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. 10వ తేదీ లోపే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో దీనికి సంబంధించి మరోసారి సమావేశం నిర్వహించి న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తాము బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు మొదటగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ తదనంతరం ఒక్కొక్క ఎమ్మెల్యేలు మిగతా 7 కూడా రావడం జరిగింది. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా వీరిపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు తెలిపింది. అన్ని పిటిషన్లను కలిపి అన్నీ కూడా ఒకే సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా 10వ తేదీన విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటు స్పీకర్కు కూడా అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ కూడా కొన్ని ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు సంధించడం జరిగింది. రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. సో ఎంత సమయం కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అసెంబ్లీ స్పీకర్కు అదేవిధంగా సెక్రటరీకి సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని చెప్పి నిన్న అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు పంపించిన నేపథ్యంలో సో అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీకి ఇటు సుప్రీంకోర్టుకి ఏ విధంగా లిఖితపూర్వకంగా ఏ విధంగా సమాధానం ఇవ్వాలనే దానిపై కూడా అదేవిధంగా న్యాయ సలహా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఏ విధంగా ముందుకు వెళ్తే అనర్హత నుంచి తప్పించుకోవచ్చు అనే దానిపై కూడా వీళ్ళు మల్లగులాలు పడతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.